పీకే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇలాంటి రోడ్లు నిన్న కుందురుపులో చూస్తే నిజంగా కళ్ళు దిమ్మ తిరిగిపోతాయి. ఒక్కరికి కూడా ఒక సౌకర్యం లేదు. ఒక అంబులెన్స్ రావాలంటే మీరు కుందురుపుకు రండి, అటు నుంచి మేము పికప్ చేసుకొని పోతాం. ఇక్కడ మంత్రిగా పనిచేసిపోయిన ఉషశ్రీ చరణ్ గారు కూడా ఒక మంత్రిగా ఉన్నారు. ఆమెకు బాధ్యత గల వ్యక్తిగా ఆమె అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముఖ్యమైన పని భైరవన్ దీప ప్రాజెక్టు నీళ్లు తెచ్చింటే కూడా ఈ రోజు ఆమె ఈ ప్రాంతాన్ని వదిలి ఇంకో ప్రాంతానికి పోయే అవకాశం ఉండేది కాదు. రకరకాల ఏదైతే ప్రజలకు అవసరమో అవన్నీ వదిలేసి ఇతర దాంట్లో చేయి పెట్టడం, అన్ని చోట్ల కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం, మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టడం, ఇలా వేధించడం తప్పితే వేరే పని ఏది కూడా చేయలేకపోయినారు. ఇప్పుడున్న తలారి రంగయ్య గారు కూడా ఆయన ఏదో మంచివాడంటూ ఎందుకంటే ఆయన పార్లమెంట్ మెంబర్ గా ఉన్నారు. పార్లమెంట్ మెంబర్ గా ఉండి చాలా పనులు చేయాల్సిందే కూడా చేయలేకపోయాడు. ఏదైతే ఉన్నాడో ఒక వాల్మీకి సోదరుడికి కూడా అతనికి 4.5 సంవత్సరం మున్సిపల్ చైర్మన్ గా కుర్చీ లేకోకుండా ఒక మంత్రి అక్కడ కూర్చోబెడితే దాన్ని ఎదుర్కొంటే కూడా ఆయన ఎదుర్కోవాల్సిన అవసరం ఉండి కూడా ఆయన ఎదుర్కోలేకపోయాడు. ఒక పార్లమెంట్ మెంబర్ గా ఉండి కూడా ఎదుర్కోలేకపోయాడు. అంటే అది మంచితనం అవుతుందా? కాదు. అది అతను ఎప్పుడైతే అతను కావాల్సిన వాళ్ళని రక్షించుకుంటాడో అతని పార్టీ వాళ్ళని రక్షించుకోలేకపోవడంతో నిజంగా ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇప్పుడు కూడా అదే దారిలో పోతున్నారు. రాబోయే కాలంలో కూడా అతను ఏది జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఏదేమైనా కూడా నిర్భయంగా కూడా మీరు వచ్చి నా దగ్గరకు వచ్చి మీకు ఏం పనులు కావాలన్నా చేపించుకుంటే రాబోయే 2 సంవత్సరంలో ఖచ్చితంగా అన్ని చెరువులకి 114 చెరువులకి మన జీడిపల్లి నుంచి బీటీపీ దాకా అలాగే కుందురుపు దాకా కూడా ఓటు హక్కుందో 18,000 నిండిన వాళ్ళందరూ కూడా వెళ్ళి క్యూలో నిలబడి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన నేను అమ్మలేని సురేంద్రబాబు అసెంబ్లీకి పోటీ చేస్తున్నా, అలాగే పార్లమెంట్ కి అంబేగా లక్ష్మణ బోయ్ అంబికా లక్ష్మణ పోటీ చేస్తున్నారు. మీ 2 ఓట్లు కూడా ఈ 2 ఓట్లుగా పరిపాలన చేస్తా. అవినీతి జోలికి పోను. అవినీతి చేసిన వాళ్ళని కూడా మీరు ఆల్రెడీ తరం కొట్టేశారు. కాబట్టి ప్రజలారా ఒకటే చెప్తున్నా, ఏదే మనం బాగుపరచుకోవాలి, మీ రోడ్లు బాగుపరచుకోవాలి, మీరు బాగుండాలి అంతే తప్ప మీరు ఒక్కసారి ఆలోచన చేసి చేతగానులకు ఓట్లేసి అది అటు ఇటు కాకుండా అప్పుడే ఒకసారి మంత్రి గారు ఇక్కడ పనిచేసిపోయారు. ఆ మంత్రి గారు పనిచేసిపోయిన తర్వాతనే మీకు ఇన్ని సమస్యలు వచ్చినాయి. ఇంకా ఈ మధ్య కొత్త కాలంలో కొత్త వ్యక్తి ఇంకో పార్టీలోకి చేరిపోయాడు. ఆ వ్యక్తి రకరకాలుగా చెప్పుకుంటూ రకరకాలుగా అది ఇది లైన్ ఆ లైన్ ఈ లైన్ అని మొదటికున్న లైనే పోయింది. ఆ లైన్ పోయి ఇప్పుడు ఆ లైన్లో పోయినాడు. ఆ లైన్ కూడా చెడిపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు.